ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. కొత్త సంవత్సరంలో 2 నెల కూడా మొదలైంది. అంటే మనం చాలా నిర్ణయాలు తీసుకుని ఈ కొత్త సంవత్సరంలో చాలా విషయాలు నీతిమత్వంలో దేవుని దగ్గరగా జీవించాలనుకునే క్రమములో ఎన్ని మనము గత నెలలో పాటించగలిగాము, ఏ విషయాల్లో వెనకబడిపోయాము, ఒక్కసారి మనము మననం చేసుకున్నప్పుడు మన నిర్ణయాల్లో మనము ఎక్కడ వైదొలిగిపోతున్నామో, ఏవి పరిపూర్తిగా చేయలేకపోతున్నామో, ఆ విషయంలో ఎందుకని అల్పమైన విశ్వాసంలో మనం మన యొక్క జీవితాన్ని నడుపుతున్నామో చూసుకోవాలి. ఎందుకంటే మనము సంవత్సరములు గతించుచున్నవి అంటే మన ఆయుష్ గడిచిన కొలది ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయము. ఇటువంటి సమయంలో మనము దేవుని సన్నిధి దగ్గరగా చాలా నిర్ణయాలు తీసుకున్నాం. వాక్యం విని అనేక విషయాల్లో దేవుని పట్ల మనం ఉండాలనుకున్న క్రమములో ఎక్కడో బలహీనపడుతున్నామేమో, కొన్ని క్రియలు మనం దేవుని చిత్తానికి అనుకూలంగా చేయలేకపోతున్నామేమో, ఎందు నిమిత్తమే ఈ రీతి మన యొక్క జీవితాలు ఉంటున్నాయి. ఇంకా ఎందుకు బలహీనంగా ఉంటున్నాం? ఈరోజు వాక్యంలో కూడా దేవుని బిడ్డలుగా ఎంచబడిన వారి గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో, మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా, వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, వాడు, అయ్యా, పోదునను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడిని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమును మీ వద్దకు వచ్చాను, మీరు అతను నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతను నమ్మిరి. మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోయేది. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులను పిలిచి వెళ్ళి తన తోటలో పనిచేయమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఉపమానము. ఆయన ఉపమాన రీతిగా అనేక విషయాలు చెప్పాడు. ఎట్లా మనుషుల స్వభావం ఉంటుంది మనం గ్రహించాలి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నప్పుడు పిలిచి ఇద్దరిని పొలానికి వెళ్ళమని చెప్పాడు. మొదటి వాడు విన్నాడు. ఏమంటాడు? ఇప్పుడు వెళ్ళను అని చెప్పేశాడు. కొంత సమయం గడిచిన తర్వాత అది కాదు, వెళ్ళటం మంచిదని వెళ్ళాడు. రెండో వాడు తండ్రి చెప్పగానే అని వెళతానులే అని చెప్పాడు, కానీ వెళ్ళాల. ఇది ఎందుకు చెప్పబడిందంటే, ఈరోజు దేవుని వాక్యం వినుసు దేవుని అనుసరించున్న వారిలో ఇది చాలా వరకు జరుగుతున్న క్రమం. ఆ రోజునే దేవుడు ఉపమాన రీతిగా చెప్పబడింది. మొదటగా చెప్పిన కుమారుని విషయంలో ఆయన లోకంలో అనేకమైన విషయాల గురించి యోచనలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు పొలం పనికి వెళ్తే సమయం అంతా పొలంలో గడిపితే ఏదో లోకానుసారమైన క్రియలకి సమయం కేటాయించుకోవాలి. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి పని చేయనని చెప్పాడు. సరే, ఆ పని చేయనని చెప్పిన తర్వాత చాలా విషయాలు తెలుసుకొని, చాలా విషయాలు అర్థం చేసుకొని, చాలా విషయాలు గ్రహించి, తండ్రి చెప్పిన దాంట్లో ఉన్న యథార్థతను, అది చేయటంలో ఉన్న సత్యాన్ని గ్రహించి వెళ్ళటకు సిద్ధపడి వెళ్ళి పనిచేశాడు. అనేక మంది సువార్తను విని దేవుని విశ్వసించి దేవుని నిలుస్తున్న వారి గురించి చెప్పబడింది. అంటే ఈ లోకంలో ఉన్న విషయాల గురించి అందరూ కూడా చాలా వరకు లోకానుసారమైన జీవితం, ఈ పాపము లేదా అసత్యము, అవినీతి, ఇతరులకు చేసే ద్రోహము, అవన్నీ చేస్తూనే లోకంలో బ్రతకాలనుకునే ఆ క్రమములో వారు జీవిస్తూ ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి చాలా శోధనలో ఉన్నవాళ్ళు మాత్రమను, వారికి ఉన్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి, సంపదను బట్టి, వారికి ఉన్న అనేకమైన అనుకూల పరిస్థితిని బట్టి ఈ లోకంలో జీవించడం అంటే వారికి తెలివితేటలను, జ్ఞానాన్ని వాడి సంపదను పెంచుకోవటము, సుఖ సంతోషాలు బ్రతుకుతున్నాం అనుకుని ఉదయం లేచి దేవుని ఆరాధించడం, లేదా వాక్యం చదవటం, దేవుని చిత్తానుసారమైన మాటలు మాట్లాడటం, కార్యాలు చేయటం, ఇవన్నీ కాదు. వారికి ఏది మంచిది అనిపిస్తే, వారికి ఏది సుఖంగా అనిపించిందో దాన్ని చేయటం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని చిత్తానుసారమును జీవించాలి, నీతిమత్వం కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలోకి మనల్ని దేవుడు సృజించి తన స్వరూపంలో పంపించింది ఈ లోకాన్ని చూసి, ఈ లోకంలో ఎన్ని అనుభవించడానికని కాదు. సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు అనేక జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నప్పుడు వాటన్నిటికీ లేని ప్రత్యేకతను మనుషులకి ఎందుకు దేవుడు కల్పించాడు? ఈ మనుషులను దేవుడు స్నేహితుడిగా, సహవాసముతో ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి ఈ లోకంలో ఒక పరీక్షా సమయం, తనతో పాటు ఉండేవాళ్ళు
ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా ఉండాలి. దేవుడు నీతిమత్వం కలిగి ఉంటాడు, కానీ అవినీతి అవసరం లేదు. ఆయనకి పాపం అంటే క్రమం, స్వార్థము, ఆపేక్ష ఇవన్నీ దేవునికి అవసరం లేదు. ఆయనే సృష్టికర్త, సమస్తాన్ని సృష్టించాడు. సరే, ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు మరి ఈ సృష్టి కార్యములో జీవరాశులు ఉన్నవి, అనేకమైనవి ఉన్నాయి. ఇవన్నిటినీ చూసి వీటితో కాకుండా ఆయన పోలిక చొప్పున నరుని సృజిస్తే తనతో పాటు సదాకాలం ఉండాలనుకుని యోచించిన దేవుడు మానవులకు ప్రత్యేకమైన ప్రతిపత్తితో జ్ఞానము సమస్తమని ఇచ్చి ఈ లోకంలో అనుభవించమని ఒక గొప్ప ఆధిక్యతను మనుషులకి మాత్రమే దేవుడు ఇచ్చాడు. ఎందుకని? దేవుని పోలిక చొప్పున ఆయన స్వరూపములో మానవం సృజించాడు కాబట్టి. ఇటువంటి మానవుడు ఈ లోకంలో దేవుని నీతిమత్వం చొప్పున నడిస్తే వాళ్ళందరూ కూడా ఆ దేవుడిచ్చిన ఆత్మ, నరుని సృజించి దేవుడు మరి నాసికానందంలో జీవాత్మను దేడు, అంటే జీవము ఆత్మ రెండు కూడా, అంటే ఈ మనిషి జీవించిన జీవము ఆత్మ. ఈ ఆత్మ మనిషిలో ఉండి పాపపు క్రియలు చేయకుండా గద్దించడం, పాపక్రియలు చేయకుండా ఉండాలి. ఆ రీతిగా ఉన్న ఆత్మ మరి ఎప్పుడైతే మనిషిని పరిశుద్ధంగా ఉంచుతుందో అది దేవుని సన్నిధికి వెళుతుంది. అంటే నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళటానికి నీలో ఉన్న ఆత్మ పరిశుద్ధంగా ఉంచే క్రమములో నువ్వు ఎన్నో విషయాల్లో లోకానుసారమైన మరి క్రియలకి చేస్తూ పాపంలో పడిపోయినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేవు. మరి అందుకనే ఇక్కడ మొదటిగా ఆ లోకవాసాలతో పడిపోయి పాపంలో పడిపోయిన వాళ్ళు ఇప్పుడు దేవుని యొక్క మాట విని అనుసరిస్తూ జీవించలేని వారు చెప్తున్నారు, మేము వెళ్ళి ఆ పని చేయమని. ఏది? దేవుడు పొలం వెళ్ళి చేయమంటే దేవుని యొక్క కార్యము చేయటానికి, అటువంటి నీతిమత్వం కలిగి జీవించడానికి అని చెబితే ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు? అనేక మంది లోకానుసారమైన జీవితం జీవిస్తూ మేము వెళ్ళమని, ఇవన్నీ మాకొద్దు, ఇది నిజం కాదు, లేకపోతే ఇది అబద్ధము, ఇంకో రకంగా యోచిస్తూ సమర్థించుకుంటూ అల్పం విశ్వాసంతో ఇవన్నీ చేస్తే ఈ లోకంలో మాకు ఎంత ఇస్తే ఇవన్నీ అనుభవించకుండా మరి దేవుని నీతిమత్వం గడపడం ఏంటి, ఈ అవకాశం మరి రాదు కదా అనుకుంటున్నారు. కానీ ఈ అవకాశం ఎందుకు వచ్చిందని యోచించరు. ఈ అవకాశం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ఈ లోకంలో పరీక్షించి నువ్వు సక్రమైన రీతిలో నడిస్తే ఆయనతో పాటు ఉండాలి. ఇప్పుడు ఎన్సీసీలో తీసుకోవాలనుకోండి, లేకపోతే దాన్ని మిలిటరీలో తీసుకోవాలి, చాలా విషయాలు దానికి దగ్గరగా చేయగలడని పరీక్షించి మాత్రం తీసుకుంటారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకుని పెట్టరు. ఎందుకని? అక్కడ ఏ రీతిగా ఉండాలో అయితే ఆ క్రమానికి అలవాటు చేసి ఆ రీతిగా నిలబడిన వాళ్ళని తీసుకుంటారు. కానీ మరి ఆ మిలిటరీలో తీసుకున్నప్పుడు మరి అటువంటి నియమాలు పాటిస్తూ అటువంటి మరి ధైర్యంగా పెడుతూ అన్ని శారీరకంగా బలం పెంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ స్ఫూర్తితో ఇవన్నీ కూడా మనుషులకు ఉంటే ఇంకా వాటిని సక్రమైన రీతిలో ట్రైనింగ్ ఇస్తూ లేదా అవన్నీ చేసినాక పరీక్షించి కానీ తీసుకోరు. ఒక సైనికులకే మరి ఇంత క్రమం ఉంటే నీతిమంతునితో పాటు జీవించగలిగిన సదాకాలం అవకాశం మనుషులకు ఇస్తే దేవుని క్రియలు కాకుండా మనుషుల స్వార్థముతో ఆపేక్షతో పాపపు క్రియలు చేసిన వారు దేవుని సన్నిధికి వెళ్ళలేరు. కాబట్టి ఆ పరీక్ష సమయంలో నెగ్గుటకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు మార్చుకునే నమ్మంటే వీళ్ళందరూ ఏమంటారు, మాకు ఈ లోకమే చాలా బాగుంది కాబట్టి ఈ లోకానుసారమైన క్రియలు మాకు సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తాయి, ఆధిక్యాన్ని ఇస్తాయి, ధనాన్ని ఇస్తాయి, మీ లోకంలో అనేక సంవత్సరాలు మేము సంతోషం బతుకుతాం అనుకుంటారు, కానీ ఇంతకాలం జీవిస్తారు ఎవరికి తెలియదు. జీవించినప్పుడు ఈ పెంచుకున్న ఇవేవి కూడా మనతో పాటు వెళ్ళవు. అందుకని దేవుడు నీతిమత్వంతో జీవించమని చెబితే ముందుగా వీళ్ళు లేదు అని ఎంతోమంది పాపములో ఉన్నవారు, దేవుని నీతిలో నిలవలేని అందరూ ముందు దేవుని మాట వినక అనేకమైన పాపక్రియలు ఉన్న క్రమముగా దేవుని వాక్యము విని దేవుని సువార్తను అనుసరిస్తూ పాటించాలనుకుని వారికి ఏమైతే కోల్పోతున్నారో వాళ్ళు తెలుసుకొని వారు ఎంచుకున్న దాంట్లో వారికి ఉన్న సంతోషం ఏంటో వారికి అర్థమయ్యి దానికన్నా నిత్యరాజ్యము, నిత్య సంతోషము, సమాధానం కలిగిన జీవితం కావాలి కాబట్టి దేవుని యందు ఉంది కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డలుగా జీవించాలనుకుని అనేక నిర్ణయాలు తీసుకుని ఆ జీవించడానికి సిద్ధమై వస్తున్న వాళ్ళ గురించి చెప్పబడింది. 2 మాటలు చెప్పాడు, వేశ్యలు, సుంకరులు అని చెప్పాడు. సుంకరులు అంటే అధికముగా మనుషుల నుంచి ధనాన్ని పీడించేవాళ్ళు, కొంచెం అధికారం ఉన్నను అధికముగా పీడించటము, మరి అనేకమైన మోసాలతో ధనాన్ని సేకరించటము, లేకపోతే మనుషులను వంచడము, ఆ రీతిగా చేసేవాళ్ళని సుంకరులు అంటే పాపాత్ములుగా చెప్పబడిన క్రియ. వేశ్యలు అంటే తెలుసు కదా, వారు వ్యభిచారం చేస్తున్నారు కాబట్టి వారిని నీతిమంతులుగా ఎవరు ఉండరు. ఎవరైతే పాపములో ఉన్నారో లేకపోతే దేవునికి నీతి కార్యాలు లేకుండా వారు ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పబడింది. వాళ్ళందరూ కూడా ముందు మేము చేయలేమన్నారు. అయితే వాళ్ళలోనే చాలామంది వాక్యమని విని యథార్థతను మరి గ్రహించి మారు మనసు కలిగి దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇంతగా దేవుని సన్నిధికి వెళుతున్న వీళ్ళని గురించి చెప్పబడుతున్నప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం స్వీకరించి అనుసరిస్తూ పుట్టుకతోనూ క్రైస్తవులు దేవుని బిడ్డలుగా ఎంచుకున్న వాళ్ళు, ముఖ్యంగా అప్పుడు కాలంలో యూదులు దేవుని ప్రత్యేక జనాంగం. ఆ రోజులు దేవుడే ఎంచుకుని యూదులు ఎంచుకున్నాడు. వారికి అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి దేవుని యందు నిలిచి.
మరి వాళ్ళందరూ ఏమంటున్నారు, మేము దేవుని బిడ్డలం కాబట్టి మాకు దేవుని రాజ్యం ఉంది, మేము ఎప్పటికైనా దేవుని సన్నిధికి వెళతాం, మాకు దేవుని జ్ఞానం ఉంది, అన్ని విషయాలు తెలుసు, కాబట్టి మేము వెళ్ళే కాలంలో మేము చూస్తాం అని, అంటే మేము పాటిస్తామని అనుకుంటున్నారు కానీ పాటించకుండా ఉంటున్నారు. మరి గత సంవత్సరంలో మనము తీసుకున్న నిర్ణయాల్లో ఈ యొక్క జనవరి నెలలో చూస్తే చాలా విషయాలు మనం చేయలేకపోయాం. అంటే మనం చేద్దాం అనుకున్నాం, యూదుల వలె, క్రైస్తుల వలె, దేవుని బిడ్డల వలె నీతిమత్వం నిలవాలనుకున్నాం, కానీ శోధన పడిపోయి అనేక విషయాలు మరి దేవునికి విరుద్ధమైన జీవితం జీవిస్తున్నాము ఇంకా. అయితే దేవుని పిలుపుని అనుసరించి మనం వెళ్ళట్లేదు. మనము దేవుని వాడు చెప్తున్నాం, మేము నీతిమత్వం నిలుస్తున్నాం, మరి దేవుని యందు ఉంటున్నామని చెప్తున్నాం. తండ్రి చెప్పినప్పుడు మరి పొలంకి వెళ్ళి పని చేస్తానని చెప్తున్నాడు, ఏ రీతిగా చెప్తున్నాం, కానీ మనము అక్కడికి వెళ్ళి పని చేసే యొక్క క్రమం లేకుండా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా ఎంచబడి దేవుని యందు నిలిచి యూదులుగాను లేకపోతే ఇంకో క్రైస్తవులుగాను అనేక క్రియలు చేస్తూ ఉన్న మనము కొన్ని విషయాలు దేవునికి విరుద్ధముగా జీవిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేనిగా వారిగా ఉంటాం. ఎవరైతే పాపులు శుంకరులని చెప్పబడ్డారో, ఎవరైతే వేశ్యావృత్తి, వ్యభిచారము ఎటువంటి దేవునికి విరుద్ధమైన క్రియలు చేస్తూ జీవిస్తున్నారో వారు సహితము దేవుని వార్తను విని మనసును మార్చుకొని వారి జీవితాలను సరిచేసుకొని నీతిమత్వంతో నిలవడంలో దేవుని యొక్క సమాధానకరమైన జీవితం వారికి కలిగిందని ఆ యొక్క ఆశతో, ఆ యొక్క నిర్ణయముతో అనేక విషయాలని లోకంలో త్యజించి సమాధానకరమైన జీవితం జీవిస్తున్న వారు మీకన్నా ముందుగా పరలోక రాజ్యాన్ని చేరుతున్నారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. చూసారా, దేవుని యందు నిలిచిన మనం, దేవుని వాక్యం నిలిచిన మనం అనుసరిస్తున్నాం అనుకున్న అనేక విషయాల్లో వైదొలిగిపోతున్నప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళలేని వారిగా ఉంటామేమని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఇకనైనాను మన జీవితాల్లో దేవుని నీతిమత్వంతో నిలిచే క్రియలలో లోకానుసారమైన ఆశలను, లోకానుసారమైన వ్యామోహాలను అవన్నీ కూడా కొంతకాలము కొంతమంది మోసము, కొంతమంది శాపగ్రస్తమైన జీవితానికో, మరి అనేకులను హింసించే క్రియలలో అనేకమైన అకృత్యాలతో జీవించే క్రమము సమాధానకరమైన జీవితం ఉండదు. అశాంతితో అనేక సంవత్సరాలు గడిపి మరి ఎప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్తాం అనుకుంటున్నాం, కానీ మనం యూదులుగా ఎంచబడిన, క్రైస్తవులుగా ఎంచబడిన, దేవుని బిడ్డలుగా ముందుగా మనం ప్రకటించుకోబడిన, దేవుని సన్నిధికి వెళుతున్న వారముగా అనుదినము దేవుని ఆరాధిస్తున్న గారిగా ఉన్న దేవుని క్రియలలో అల్పత్వం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేమని చెప్తుంది వాక్యం. కాబట్టి ఇంతగా నువ్వు శ్రమించి దేవుని యందు నిలిచి దేవుని సన్నిధికి వెళ్ళలేని నీ యొక్క క్రియలు దేనికి ప్రయోజనం? నువ్వు యూదుడుగానో క్రైస్తవుడుగానో చెప్పుకుని మరి దేవుని సన్నిధికి వెళ్ళలేని క్రమం ఉన్నప్పుడు నీ జీవితం అంతా నువ్వు దేని గురించి ప్రయాసపడినట్టు? కాబట్టి ఇంతగా నీతిమత్వంతో నిలిచిన నీవు కొన్ని విషయాల్లో దేవుని విరుద్ధంగా ఉంటే ఇకనైనా మార్చుకోవాలి, ఇకనైనా దేవుని సన్నిధి దగ్గర రావాలి. దేవుడు నీకు పిలిపిస్తున్నాడు, ఎంతగా ఎదురు చూస్తున్నాడు, నిన్ను మరి తన సన్నిధికి రావాలని కోరుచున్నాడు. కానీ నీ యొక్క క్రమము దేవుని విరుద్ధముగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేవు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళలేమని అనుకునే పాపులు సైతము దేవుని అనుసరించి మారు మనసు కలిగి దేవుని బిడ్డలుగా వెళ్ళే క్రమంలో నీ అల్పత్వానికన్నా వారు నీతిమత్వంతో ముందుకు నడిచినప్పుడు వారుగా ముందుగానే వెళతారని వాక్యం చెప్పబడుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే, ఇంటి యజమానుడు ఒకడు ఉండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను. పండ్ల కాలము సమీపించినప్పుడు తన భాగము తీసుకొచ్చుకుంటకు కాపుల యొద్దకు తన దాసును పంపగా, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట చెట్లు నాటించి కంచెనన్నీ చేయించి మరి దాన్ని పద్ధతిగా దాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరికో గుత్తిదారులకు ఇచ్చి వారిని మరి ఆ పంట పండించడానికి వారికి కావలసిన ధనాన్ని ఇస్తానను, మరి ఆ పంటలో కొంత ఇస్తానని చెప్పి దేశాంతరం పోయి తిరిగి వచ్చాడు. వచ్చినప్పటికీ పంటలో తనకి రావాల్సిన వంతు గురించి మనిషిని పంపిస్తే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఈ దాసులు వచ్చారు, మనం ఇంతకాలం పండించుకుంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుని ఆ దాసుల్ని మరి హేళన చేసి పంపించారు. తర్వాత మరి కొంతమంది దాసులు వస్తే వాళ్ళని కూడా కొట్టి చంపేశారు. అయితే ఆయన ఏం చేశాడు, మరి కుమారుని పంపించాడు. మరి నా కుమారుని పంపిస్తే గౌరవిస్తారని కుమారుని పంపిస్తే కూడా మరి ఆ కుమారుని కూడా ఈయన వారసుడి కడికి కొట్టి చంపేస్తే మొత్తం సమస్తము మనం తీసుకోవచ్చు అనుకుని ఆ కుమారుని కూడా చంపినప్పుడు ఆ యజమాని మరి అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి శిక్షించి వారి నుంచి ఆ తోటను తీసివేసి వేరే వారికి ఇచ్చిన క్రమం. ఇది ఒక ఉపమానం. అంటే దేవుడి లోకంలో నీకు అనేక రీతిలుగా మంచి ప్రపంచాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పంపించాడు. దీంట్లో నీతిమత్వంతో జీవించమన్నాడు. నీకు ఇచ్చిన దాంట్లో నీ నీతి ఫలాలు మరి నువ్వు ఫలించేలాగా నువ్వు జీవిస్తే ఆయన వచ్చి అడుగుతున్నాడు, నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేమి జీవించావంటే అనేకమైన దుర్మార్గపు క్రియల్లో దేవుడు పంపించిన మనుషులను, దాసులను, ప్రవక్తలను
హింసించంటే దేవుని వాక్యం చెప్పేవారిని లేదా దేవుని అనుసరించే వారి పట్ల మనం అనేకమైన దుర్మార్గపు క్రియలు చేసి లోకానుసారమైన జీవితంతో లోకాన్ని అపేక్షతో వారిని నిర్లక్ష్యం చేసిన క్రమంలో మరి కుమారుని కూడా పంపిస్తే కుమారుని కూడా చంపారు. మరి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చినప్పుడు మరి సిలువ పైన మరణం గురించే చెప్పబడింది. అంటే ఆయన కుమారుని కూడా హింసించి చంపి లోకానుసారమైన జీవితమే మాకు కావాలనుకునే యొక్క క్రమము ఇక్కడ ఈ ఉపమానంలో చెప్పబడింది. అంటే దేవుని వాక్యము చెబితే అనుసరించడానికి మనము ఈ లోకానుసారమైన ఆశలు మనని అనేక ప్రలోభాలు గురి చేస్తుంటాయి. కాబట్టి మోసకరమైన జీవితము, అవమానకరమైన పద్ధతులలో లేదా దుర్మార్గ క్రియలతో మరి అధికారంతో అనుభవిస్తాం అనుకున్నావు. కానీ ఆ క్రియలని క్రియలయ్యి నిన్ను దేవుని సన్నిధికి రాదు. కాబట్టి నీ యొక్క జీవితంలో ఇటువంటి క్రియలకై నువ్వు సమయాన్ని నీ యొక్క జీవితాన్ని కేటాయించి దేవుని సన్నిధికి కోల్పోయేవాడుగా ఉంటావు. కాబట్టి దేవుని సన్నిధికి రావాలంటే ఇవన్నీ చేస్తేనే నీకు దేవుని సన్నిధి వస్తుందని కాదు. ఇవన్నీ చేయకుండా కూడా దేవుని నీతిమత్వం నిలిచినప్పుడు మరి నువ్వు గొప్ప దేవుని యొక్క బిడ్డగా జీవిస్తావు. అంటే నువ్వు దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు రెండవసారి అక్కడ వచ్చినప్పుడు మరి కుమారుని కూడా చంపి ఈ లోకంలో పాపాన్ని అంటగట్టుకున్న వాళ్ళందరినీ కూడా శిక్షించి మన నుంచి తీసివేస్తారని చెప్పబడింది. కాబట్టి మనకిచ్చిన అవకాశము తీసివేసే క్రమంలో మన జీవితాన్ని మార్చుకోవాలి. మూడవదిగా దేవుని యొక్క ఉపమానం ఏం చెప్పబడిందంటే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక పెండ్లి విందుకు అనేక మందిని పిలిచిన క్రమం మనం చూస్తాం. ఒక రాజు తన కుమారుని పెండ్లికి అనేక మందిని పిలిచాడు ఆ విందుకి. మరి ఆ పెండ్లి విందు కంటే అన్నీ కలిసి ఉంటాయి కదా. విందు ఎప్పుడు చేస్తారో చెప్పరు. కానీ చాలామంది మాకు వేరే పనులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆ విందుకి వెళ్ళిపోయి తింటామని వెళ్ళిపోయిన ఉన్నారు. లేకపోతే ఆయన యొక్క పిలుపును ఆహ్వానం నిర్లక్ష్యం చేసి ఈ లోకంలో అనేకమైన క్రియలకై సమయాన్ని వెచ్చించుతూ చాలామంది వెళ్ళిపోయినప్పుడు విందుకి సమయానికి రాలేకపోతున్నప్పుడు యజమాని చూసి, అరే వీళ్ళు రాలేదేంటి, ఆ ఊర్లో ఇంకెవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళందరినీ పిలుచుకురండి, వారికన్నా ఆహారాన్ని పెడదాం, అంటే ఈ విందుతో కూర్చుందాం. ముందుగా దేవుడు ఎంచుకున్న బిడ్డల్ని విందుకు ఆహ్వానించాడు. మరి ఆ విందుకు అందరూ మరి వస్తే ఎంతో సంతోషించాలనుకున్నాడు. కానీ ఆ విందుకి వారు వచ్చే క్రమం లేదు. వారు అప్పటి వరకు దేవుని బిడ్డలేగా కనబడుతున్నారు. కానీ చాలా విషయాల్లో అల్ప విశ్వాసాన్ని, దేవునికి విరుద్ధమైన జీవితాలు, అంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళే అర్హత లేని క్రమంలో వారు ఉన్నప్పుడు వారు ఆ లోకంలో పడి జీవిస్తూ మాకు ఆ పనులు ఉన్నవి, లేకపోతే మాకు ఇక్కడ బాగుంటుంది, లేకపోతే మేము ఇప్పుడే రావాలా, ఎప్పుడు రావాలి, ఎంతసేపు ఉండాలి, ఇటువంటి అనేకమైన మరి సాకులతో వారు వెళ్లకుండా ఉన్నప్పుడు ఆగ్రహం చెందిన యజమాని సరే ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకురామన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ అన్యులందరినీ పిలుచుకొస్తే వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ మంచి విందు ఇచ్చాడు. అయితే విందులో ఒకడు వ్యక్తి మరి ఆ విందుకు వచ్చినప్పుడు తగిన వస్త్రాలు ధరించుకు రావాలి, క్రమం అది కదా. దేవుడు పిలిచినప్పుడు ఆ వస్త్రాలు ధరించిన వ్యక్తిని చూసి నువ్వు ఎందుకని వస్త్రం ధరించుకుని వచ్చావు, కాబట్టి ఇతన్ని తీసుకెళ్ళి పారవేసేయమన్నాడు. అంటే దేవుడు ముందుగా ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎంచుకున్నాడు, యూదులుగా ఎంచుకున్నాడు, లేకపోతే దేవుని ప్రత్యేక జనాంగం ఎంచుకున్నాడు. ప్రవక్తల ద్వారా అనేక మందికి దేవుని ప్రవచనాలు చెప్పాడు. వీరందరూ కూడా దేవుని సన్నిధికి వస్తారని ఎంతో దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. వారందరూ కూడా దేవుని నమ్మి విశ్వసించి దేవుని వాక్యం విని అనుసరించున్న వీళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళాలి. కాబట్టి పరలోక రాజ్యము మరి పెళ్లి కొడుకుని పిలిచిన విందులాగా ఉంది. వాళ్ళందరూ వస్తారని ఆహ్వానం అంటే అక్కడికి వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు వారు మరి ఆ దేవుని విడిచి అనేక విషయాల్లో లోకానుసారమైన జీవితం జీవిస్తూ పాపంలో ఉన్నప్పుడు దేవుడు ఉగ్రత చెంది ఎవరినైనా సరే అన్యులనైనా సరే దేవుని సువార్తను తెలుసుకుని రమ్మను, ఇప్పటికైనా నా విందుకు వచ్చే రీతిగా వారు సిద్ధపడేస్తే వారు ఇంతకాలం ఏం చేసినా క్షమిస్తాను, ఇంతకాలం ఏ పాపంలో ఉన్నా క్షమిస్తాను, వారి యొక్క జీవితాల్లో మార్పును కోరి వారు వస్తే నేను నా విందుకి తీసుకుంటాను. అంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే మరి ఎన్నో వస్త్రాలు ధరించుకొని క్రమం పద్ధతిలో పోవాలి. వాళ్ళు అప్పటి వరకు ఎటువంటి జీవితం జీవించినా రాజు దగ్గరికి రావాల్సిన క్రమంలో వారు లేక మరి ఎక్కడో ఉన్నాను, వారందరినీ కూడా తీసుకురమ్మన్నాడు. కాబట్టి మరి యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చి మరి పాపులను సైతం రక్షించడానికంటే ఎవరు ఎటువంటి జీవితంలో ఇప్పటివరకు జీవించినా పర్వాలేదు, కానీ వారు వారి యొక్క స్థితిని తెలుసుకొని మార్పు చెందితే దేవుని రాజ్యానికి అర్హులుగా చేస్తాననుకుని మరి దేవుడు తన కుమారుని పంపించాడు. ఆ సువార్తను విని మరి అన్యులకు సువార్త అందబడింది, పాపులకు సువార్త అందబడింది, బలహీనులకు సువార్త అందబడింది. అనేకమైన విషయాల్లో దేవుని విరుద్ధముగా జీవిస్తున్న వారు కూడా ఆ సువార్తను విని దేవుని సన్నిధికి సిద్ధపడి మరి వెళుతున్నప్పుడు ఆ విందుకు వెళ్ళిన వాళ్ళలో ఎవరైతే అక్కడికి వెళ్ళారో వాళ్ళు ఆ విందుకు తగిన సిద్ధపాటులో వెళ్ళి అమ్మ రాజుతో కలిసి ఆ విందును వారు ఆస్వాదించగలిగారు. అయితే ఆ విందుకు వెళ్ళవలసిన క్రమంలో మరి ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే వారు తీసివేయబడతారు.
కాబట్టి పరలోక రాజ్యము నీతిమంతులకో, యూదులకో, మరి క్రైస్తవులు అనుకున్న వారికో కాదు, దేవుని యందు నిలిచి దేవుని క్రమమును పాటించే వారికి మాత్రమే. కాబట్టి పిలువబడిన వాళ్ళు అనేకులు, అంటే దేవుని సువార్తను విని దేవుని బిడ్డలుగా జీవిస్తున్న యూదుల నుంచి అనేక మంది ఉన్నను వారందరూ కూడా పిలిచినప్పుడు దేవుని సన్నిధికి రాలేని క్రమంలో, దేవుని సన్నిధికి వెళ్ళలేని అనర్హతలో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు అన్యులను కూడా రక్షించి రమ్మన్నప్పుడు వారందరూ కూడా మరి రావడానికి సిద్ధపడిన వాళ్ళలో ఎవరైనా సరే ఆ యొక్క క్రమములో ఇంకా అల్పత్వం కలిగి ఉంటే వాళ్ళని తీసివేశాడు. ఆ వారిని సైతము తన సన్నిధికి దేవుడు పిలిచి వారి మార్పును సైతం అంగీకరించి, వారి తప్పును సైతం అంగీకరించినప్పుడు పాపములో ఉన్నాము, పాపక్రియలు చేస్తున్నాము, మనం దేవుని విరుద్ధమైన జీవితం జీవించాము, ఇంకా మనకి దేవుని సన్నిధి రాదనుకునే వారికి దేవుని సువార్త ఏం చెప్పబడుతుందంటే, నీ యొక్క చిన్న చిన్న తప్పులో, పెద్ద తప్పులో నువ్వు ఆలోచిస్తావు ఇది స్వల్పము అల్పము అని కాదు. దేవుని నీతి క్రమంలో ఏ విషయంలో నువ్వు ఇంకా మరి దేవుని సన్నిధికి దగ్గరగా జీవించలేకపోతున్నావు, ఏ విషయంలో నువ్వు ఇంక వెనకబడిపోతున్నావు. ఎందుకంటే మిత్రమా, మరి ఇంకా సమయం ఉందనుకునే వారికి మరి గత సంవత్సరం నుంచి సంవత్సరం వచ్చి అప్పుడే 4 రోజులు గడిచిపోయినాయి. మరి ఇంకా కొన్ని నెలల తర్వాత ఇంకో సంవత్సరం గడిచిపోతుంది. గడుస్తుంది అంటే ఒక్కొక్క సంవత్సరం మనకు ఆయుష్ తగ్గిపోతుందని, అంటే దేవుని రాకడ రావచ్చు, మన ఆయుష్ దగ్గరికి పడవచ్చు. మరి ఇటువంటి క్రమంలో మనము ఆయుష్ తగ్గిపోయాక మనం ఏం చేయగలుగుతాం? అందరినీ పిలిచాడు దేవుని సన్నిధికి, పరలోక రాజ్యానికి మన అందరికీ ఆహ్వానం ఉంది. కానీ మనము ఎక్కడో మన క్రియలు విరుద్ధంగా ఉన్నప్పుడు వెళ్ళలేని వారిగా ఉండిపోతాం. అన్యులుగా ఉండి, దుర్మార్గులుగా ఉండి, పాపులుగా ఉన్న వాళ్ళు సైతం మారు మనసు పొందినప్పుడు దేవుని సన్నిధికి అర్హతగా దేవుడు తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఆ సిద్ధపాటులో ఉన్న వాళ్ళందరికీ దేవుని రాజ్యం ఇస్తానన్నాడు. కాబట్టి 2 కుమారుల విషయంలో ఎవరైతే ముందు వెళ్ళలేమనుకున్నారో చెప్పారు, కానీ వారు మార్చుకుని వెళ్ళడానికి సిద్ధపడినప్పుడు ఆ పాపులను, వేశ్యలను ముందుగా మరి ఆయన దగ్గరికి వెళ్ళగలిగారు. అదే అతిగా రెండో వాడు మరి వెళతానని నిర్లక్ష్యం చేసి వెళ్లకుండా ఉన్నప్పుడు ఎప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళని వాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని రాజ్యము మనం కోల్పోయిన వారంగా ఉండాలా. మరి అనేకమైన పాపక్రియల విషయంలో మనలో ఉన్న అనేక అల్పత్వాన్ని బట్టి మనం ఇంకా వెళ్ళలేమనుకునే వారికి దేవుని రక్షణ సువార్త ఏమని, నీవు ఎప్పుడైనా మనసు మార్చుకొని నీ యొక్క క్రమాన్ని సరిచేసుకొని దేవుని నీతిమత్వంతో నువ్వు జీవిస్తే దేవుని సన్నిధికి వెళతావు. నువ్వు మరి అన్యుడివా, పాపులవా, మరి లేకపోతే సుంకరులవా, లేక వేశ్యలా, ఏది దేవునికి అనర్హము కాదు. నీ యొక్క జీవితంలో ఎన్ని చేసిన క్రియలన్నీ కూడా దేవుడు వాటన్నిటి నుంచి కూడా నీ యొక్క పాపాలను క్షమిస్తాను అన్నాడు. నీవు మార్పుగా ఎదురు చూస్తున్నాడు. నువ్వు మారు మనసు కలిగి దేవుని నీతిమత్వంతో జీవించాలని కోరుతున్నాడు. అటువంటి జీవితము నేను దేవుని సన్నిధికి చేర్చేదిగా ఉండాలి. ఆ దాంట్లో ఎక్కడ మనం అల్పత్వం పడకుండా, మనం క్రైస్తవులమే, యూదులమే, లేకపోతే దేవుని బిడ్డలమే అనుకుంటూ జీవిస్తున్న మనము ఎక్కడైనా అల్పత్వం ఉంటే దేవుని సన్నిధికి కోల్పోయిన వారుగా ఉంటాం. మరి అన్యులము, పాపులము అనుకున్న వారు సైతము మార్పు చెంది ఉంటే దేవుని బిడ్డలుగా, అర్హులుగా, మనకన్నా ముందు వెళ్ళేవారుగా ఉంటారని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి సిద్ధపాటులో ఉండి దేవుని వాక్యాన్ని వినుచు అనుసరిస్తూ దేవుని నీతిమత్వంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బిడ్డలుగా మనము దేవుని నీతి రాజ్యానికి వెళ్ళే వారముగా ఉండాలని దేవుని వాక్యము మనందరికీ కోరుతుంది. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరము గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ వాక్యము ద్వారా మా యొక్క మరి స్థితిగతులను సరిచేసుకుంటే అవకాశం ఇస్తున్నావు తండ్రి. అన్యులు సైతము, పాపులు సైతము, లేకపోతే నీ సన్నిధికి రానే వారు సైతము నీ వాక్యాన్ని అనుసరిస్తున్నప్పుడు, వాక్యం మాలో ఉంది, వాక్యం అనుసరిస్తున్న వాక్యానుసారమైన జీవితం అనుకుని ఏక క్రమంలో మేము విరుద్ధమైన జీవితాలు ఉన్నాము, వాటిని సరి చేసుకొని మరొక అవకాశాన్ని ఇస్తున్న దేవా, మరి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని మేము సరి చేసుకొని నీ సన్నిధికి వచ్చే వారముగా నడిపించుము. మాలో ఉన్న అతిక్రమంలో ఏదో నన్ను తొలగించుకొని సరి చేసుకొని మా నిర్ణయాలతో నిలబడి నీ సన్నిధికి వచ్చే వారముగా నీ బిడ్డలుగా జీవించుటకు మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేదయా
మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంత నీ కొరకే జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంత